నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 72 రోజులు కావస్తోంది. అయితే రేవంత్ రెడ్డి మొదట్లో తను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి రైతులను ఉద్దేశిస్తూ రైతు డిక్లరేషన్ పేర్కొనడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తొలి నెల రోజుల్లోపునే 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ నోటితోనే ఈ యొక్క మాట చెప్పించడం జరిగింది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ లో 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం 1 నెల రోజుల్లోపే మేము మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ప్రతి ఇంటికి ఇప్పుడు పోతే పోయింది రైతు బంధు పథకం. ఇప్పుడు రాకపోయినా పర్లేదు కానీ మేము రాగానే ఎకరాకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే 72 రోజుల సమయం పూర్తయినప్పటికీ ఇంకా రైతు బంధు సాయం అందకుండా చాలా మంది కూడా నిరీక్షిస్తున్నారు. అయితే రైతు బంధు అనేది కేవలం సాగు సాయం మాత్రమే, కేవలం సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే సాయం చేసేటువంటి ఒక పథకం. అయితే ఈ పథకం ద్వారా కేవలం సాయం మాత్రం పొందుతారు తప్ప రైతులకు పూర్తి ఉపశమనం అయితే కానే కాదు. సో రైతులకు వచ్చేటువంటి ఈ సాయాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కొంత విడతల వారీగా అంటే ఒక సంవత్సరానికి 2 విడతల వారీగా రెండు సార్లు ఇచ్చేది. 10,000 రూపాయలు ఈ రైతు బంధు చొప్పున వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక విడతకి ఎకరానికి 5,000 రూపాయలు వచ్చేవి. దీంట్లో 2 విడతలుగా ఒకటి వేసవి కాలం యాసంగి పంట కోసం, మరొకటి వర్షాకాల పంట కోసం అందేది. అయితే వర్షాకాల పంటకు సంబంధించి మార్చి నుంచి మొదలుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. అయితే వేసవి కాలానికి సంబంధించి గత ప్రభుత్వంలో డెఫినెట్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఫిబ్రవరి, మార్చి వరకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడుతున్నాడు, గతంలో మార్చి వరకు కూడా ఈ పథకం అమలైంది అని చెప్పి ఆయన ఆధారాలు చూపించే ప్రయత్నం చేసిండు. మరి గత ప్రభుత్వం చేసిన తప్పులకి సరిదిద్దుకునే అవకాశమే కదా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజానికం ఇచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతున్నట్టు కనిపిస్తోంది. సో కేసీఆర్ చేసిన తప్పులను పదే ఎత్తి చూపే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ ఆ తప్పులను సరిదిద్దే పనిలో మాత్రం కాస్త ఆలస్యం చేస్తోంది. వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కొనసాగింపు చేస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా మార్చి వరకు కూడా ఈ పథకం కొనసాగిందని చెప్పిన రేవంత్ రెడ్డి మరి అది సరిదిద్దమనే కదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. అది ఈరోజు 72 రోజులు కావస్తోంది. వాళ్ళు ఇచ్చిన మాటలో రుణమాఫీకి సంబంధించి ప్రస్తావన లేదు, రైతు బంధుకి సంబంధించి కూడా ఇంకా ఊసే ఎత్తలేరు. అయితే రైతు బంధుని ఈ నెల చివరాఖరికల్లా ఫినిష్ చేస్తామని చెప్పి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఫిబ్రవరి మాసంలోనే మొదట్లో ఒక సమావేశం ఏర్పాటు సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. మరి నెలాఖరంటే ఈ నెల 28 వరకే చివరి తేదీ, ఫిబ్రవరి 28 రోజులు మాత్రం ఉంది. అయితే ఇప్పటికే రోజు 19వ తేదీ అంటే మరొక 9 రోజుల సమయం మాత్రమే ఉన్నది. మరి ఇంకా ఇక్కడ చూస్తే కనుక రైతు బంధుకు వేలైంది, మీరు చెప్పిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి ప్రజలు కూడా మీరు ఏ సమాధానం చెప్తారు, ఏం చెప్పబోతున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో దాని గురించి మేము డెఫినెట్ గా ముందుకు తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీ వేదికగా మాట్లాడడం ఒక రకంగా వాళ్ళని సంతోషానికి గురి చేసినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తే మరింతగా వాళ్ళకి ఆసరగా నిలిచే విషయం డెఫినెట్ గా కనిపిస్తుంది. ఇక రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధుకి మీరు చెప్పిన సమయం ఆసన్నమైంది కానీ ఇంకా రాదాయే అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైతు బంధుకి సమయం ఆసన్నమైంది కానీ ఇంకా కూడా రైతులకి ఆ రైతు బంధు సాయం అందట్లేదు. కారణం ఏంటి? నిధులు లేవంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎస్, నిధులు లేకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఆ నిధులని సమకూర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. దీనికి తోడు నిధులు లేవని ఒక బూచి చూపి ప్రజల్ని తప్పుదో పట్టిస్తే డెఫినెట్ గా ప్రజలు సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంటది. ఇప్పటికే 72 రోజులు పూర్తయినప్పటికీ ఈ రోజు వరకు రైతు బంధు రాలేదు. ఇంకా వాళ్ళు చెప్పిన సమయం రైతు బంధు విషయానికి వస్తే వాళ్ళు చెప్పిన సమయం రాష్ట్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ రాష్ట్రంలో వెంటనే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ తర్వాత 15,000 కాదు 10,000 మాత్రం ఇప్పుడు ఇవ్వగలుగుతాం. ఆ తర్వాత వర్షాకాలం నుంచి 15,000 ఇస్తామని చెప్పారు, అది ప్రజలు అంగీకరించారు. ఆ తర్వాత జనవరి చివరాఖరికల్లా మేము రైతు బంధుని ఇస్తామని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే ప్రయత్నం చేశారు, అది అంగీకరించారు. ఇక ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనే స్వయంగా ఫిబ్రవరి నెలాఖరికల్లా రైతు బంధు ఇస్తామని చెప్పిండు. సో ఇప్పటికే 3 సార్లు అనేక మార్లు ప్రజలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే చెప్పిన మాటలు కూడా తాత్సారం చేస్తూ వచ్చు. ఇక చివరిగా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే రైతు బంధు ఈ నెలాఖరికల్లా వేస్తామంటే ఇక రైతు బంధుకు వేల అయింది, ఇక సమయం వచ్చింది, మరి ఇంకా రాదే అంటూ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కసారి రైతు బంధు గురించి ఇన్ డీటెయిల్ గా అసలు ఏం జరుగుతోంది, ఏం కథ మీకు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక మొదట రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు సాయం
బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఒక రైతు బంధు అంశానికి వస్తే మొదట ఎకరానికి 8,000 రూపాయల చొప్పున వాళ్ళు ప్రకటించారు. మొదట అంటే ఈ ప్రారంభోత్సవ రైతు బంధు యొక్క ఆరంభంలో 8,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అది చెక్ల రూపాయల తర్వాత అకౌంట్ రూపంలోకి జారీ అయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని 10,000గా మార్చడం జరిగింది. సో ఈ 10,000 సహాయాన్ని 15,000 చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఆ దిశగా ప్రయత్నం కనిపిస్తుందంటే కాస్త కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి రైతు బంధు విషయంలో. అయితే డిసెంబర్ 9న మేము అధికారంలోకి వస్తాం, వెంటనే మరుసటి రోజు మీకు అందరికీ రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా హామీ ఇచ్చింది. సరే, ఈ అవకాశాన్ని మీరు నిరూపించుకోలేకపోయారు. సరే, 10,000 రూపాయల పర్వాలేదు ఇవ్వాలమనంటే జనవరి చివరాఖరికల్లా ఇస్తామని చెప్పి, జనవరి 31 లోపు ఇస్తామని చెప్పి సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి దాకా వచ్చింది కథ. ఫిబ్రవరి 28 వరకు ఇస్తాం నెలాఖరులో ఓపెన్ చెప్పడం జరిగింది. అదే 10,000 రూపాయలు దాంట్లో అంటే ఒక విడత 5,000 రూపాయలు. అంటే ఒక విడత ఇవ్వడం కోసం ఎంత ఖర్చు అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అందుకుంటున్న వారి సంఖ్య 75,000 మంది రైతులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు బంధు సాగు సాయాన్ని అందుకుంటారు. దాంట్లో 1,50,00,000 లక్షల కోట్ల ఎకరాల రైతు బంధు సాగు సాయం అందుతుంది. ఏటా వాళ్ళకి సుమారుగా 10,000 రూపాయల చొప్పున అంటే సుమారుగా వాళ్ళకి 15,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక విడతగా 7,500 రూపాయలు కావాల్సి ఉంటుంది. 7,500 కోట్లు కావాల్సి ఉంటుంది ఒక విడతకి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా విడుదల చేసింది ఎంత అంటే కేవలం 1,000 కోట్ల లోపు మాత్రమే విడుదల చేసింది. ఇంకా సుమారుగా చాలా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే కేవలం 36 లక్షల కుటుంబాలకు మాత్రమే, 36 లక్షల నుంచి 40 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ రైతు బంధు సాగు సాయం అందిందట. ఇంకా సుమారుగా ఎంత 75 లక్షల కుటుంబాలు అంటే ఇంకా సుమారుగా 35 లక్షల నుంచి అంటే 40 అంటే హాఫ్ ఆఫ్ ది మందికి మాత్రమే అందింది. సగం మందికి మాత్రమే రైతు బంధు జమ అయింది. అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా 3 ఎకరాల లోపు వారికి మాత్రం ఇచ్చామంటూ చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే విభిన్నంగా దానికి సంబంధించి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మాకు ఇంకా రాలేదంటూ, ఎకరం వరకు ఇంకా సగం మందికి రాలేదంటూ చెప్తున్నారు. 2 ఎకరాల వరకు కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం కూడా ఎకరం లోపు వరకు ఒకసారి, ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఒకసారి, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు ఒకసారి, 3 నుంచి 5 వరకు ఒకసారి, తర్వాత 5 నుంచి 10 వరకు ఒకసారి, తర్వాత 10 వరకు, తర్వాత అట్లా విడతల వారీగా ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్ వారికి ఈ రకంగా విడుదల చేసేది. కానీ ఈ ప్రభుత్వం చూస్తే కనుక చాలా తాత్సారం చేస్తుంది. గత ప్రభుత్వంలో వారం రోజుల లోపే రైతు బంధు పథకం అయితే అమలయ్యేది. కానీ ఈ ప్రభుత్వంలో చాలా తాత్సారం జరుగుతోంది. అయితే గతంలో ఎలక్షన్ సందర్భంగా 7,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి, మేము విడుదల చేయడం రెడీగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ చివరి నిమిషంలో ఈ పైసలను దారి మళ్లించిందట, కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. సో ఇందు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బులను సమకూర్చుకోవడంలో కాస్త ఇబ్బంది తలెత్తుంది. విడుదల వారీగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి కూడా రైతు బంధు ఇంకా సాయం అందని వాళ్ళు చాలా అనేక మంది ఉన్నారు. సుమారుగా 35 లక్షల నుంచి 40 లక్షల కుటుంబాలు ఇంకా కూడా రైతు బంధు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అదే ఏటా 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే అడిషనల్ గా ఇంకా 5,000 జోడిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఏమవుతుంది, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. సో 15,000 కోట్ల నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంట్లో క్రాస్ కటింగ్ చేసే నేపథ్యంలో సుమారుగా 18 లక్షల ఎకరాల్లో దీంట్లో ఏమున్నది, పాడుబడ్డ భూములు అంటే నిరుపయోగంగా సాగుయోగ్యమైనటువంటి భూములు ఉన్నాయట. దీంట్లో కొన్ని లిమిటేషన్స్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అది ఇప్పటివరకు అసెంబ్లీ వేదిక కానీ ఎక్కడ కూడా కొన్ని నిబంధనలు జారీ చేయలేరు. ఎంత మేరకు రైతు బంధు ఇస్తాం, ఎంత మేరకు వరకు లిమిటేషన్ ఇస్తామని ఎక్కడ ప్రకటించిన దాఖలాలు లేవు. అయితే అందరికీ రైతు బంధు సాయం అందుతుంది. కానీ వాళ్ళు కట్ చేసేదల్లా ఎవరికయ్యా అంటే ఈ సాగుయోగ్యం లేని భూములకి మాత్రం కట్ చేసే ప్రయత్నం, సాగుయోగ్యం లేని భూములకు మాత్రం కట్ చేసే ప్రయత్నం, శిఖం భూములు, తర్వాత ఇవన్నిటికీ నిరుపయోగంగా ఉన్నటువంటి భూములకు మాత్రం కట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ లిమిటేషన్ పెడతారు, ఎన్ని ఎకరాల లోపు అనేది పెట్టడం అని అందరూ ఆలోచించారు. కానీ ఎకరాల లిమిటేషన్ లేదు ఎక్కడ కూడా. కేవలం ఏ భూములు అయితే సాగుయోగ్యం లేనటువంటి విధానాల భూములు ఉన్నాయో వాటికి మాత్రమే కట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయబోతుంది త్వరలో. దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఎటువంటి నిబంధనలు విడుదల చేయలేదు. చాలా స్పష్టంగా సాగు అనే ఒక అంశం, సాగు అనే పదాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. కాబట్టి సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు సాయం అందుతుంది.
ఎకరాల లిమిటేషన్ లేదు. ఇక్కడ చాలా సుస్పష్టం, ఎకరాల లిమిటేషన్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. సో సాగు చేసే భూములకు మాత్రమే వచ్చే ఏడాది నుంచి, అంటే వచ్చే వర్షాకాలం నుంచి ఈ యొక్క రైతు బంధు సాయం అమలయ్యే అవకాశం అది కూడా 15,000 రూపాయల చొప్పున, అంటే ఒక విడతకి 7,500 రూపాయలు రాబోతుంది. అయితే వచ్చే సంగతి తర్వాత కానీ ముందు ఈ సంగతి తేల్చండి అంటూ కాంగ్రెస్ పార్టీని రైతులు వేడుకుంటున్నారు. అయితే వచ్చేసారి విషయానికి వచ్చి సాగు భూమి మాత్రమే రైతు బంధు సాయం అందుతుంది. ఆ తర్వాత కౌలు రైతులకు సంబంధించి హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. కౌలు రైతు గురించి ప్రస్తావన అసెంబ్లీలో తీసుకురాలేదు. కౌలు రైతు ప్రస్తావన లేదు. సో కేవలం ఏందయ్యా అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రైతు బంధుకి సాగు చేసే భూములకు మాత్రం ఇస్తాం, దాంట్లో 15,000 రూపాయల చొప్పున ఇస్తాం, అంటే విడతల వారీగా ఎకరాకి 7,500 రూపాయల చొప్పున ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కౌలు రైతు ప్రస్తావన తీసుకురాలేదు. పోనీ ఈ అసెంబ్లీ సెషన్స్ అట్లీస్ట్ రైతు బంధు గురించి ప్రస్తావన తీసుకొచ్చి ఇంకా విడుదల చేయనటువంటి రైతు బంధు విడుదల చేస్తారేమంటూ కూడా చాలా మంది ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇట్లా అనేక రకాలుగా రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాస్పలు ఎదుర్కొంటూ వస్తోంది. ఇంకా సమయం లేదు. రైతు బంధుకి మీరు చెప్పిన ప్రకారంగా వేళ ఆసన్నమైంది, ఇంకనైనా విడుదల చేయాలి, ఇంకా రాలేదయ్యా మాకు రైతు బంధు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీరు చూస్తుంటారు తొలివేళలో కూడా రైతులు విభిన్న అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, రైతు బంధు విషయంలో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లాంటి కండిషన్స్ పెట్టాలనుకుంటున్నారు. చాలా వరకు ఫోన్ ద్వారా మేము ఆ సమాచారం తీసుకున్నాం మాకు తొలివేలుగు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా. మరోవైపు నేరుగా క్షేత్రస్థాయిలోకి రైతుల దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళ రైతుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో చాలా మంది కూడా ఎకరాల కొద్ది లిమిటేషన్స్ పెట్టాలి డెఫినెట్ గా అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ ని ఏదైతే యాసంగి పంట ఉందో యాసంగి పంటకి ఇంకా రైతు బంధు సాయం అందలేదు. చాలా వరకు 2 ఎకరాలు, ఎకరన్నర ఈ లోపు వరకు కూడా రైతు బంధు ఇంకా సాయం అందలేదు. ఓవరాల్ గా అధికారులు లెక్కలు చెప్తున్న ప్రకారం కావచ్చు, వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం కావచ్చు, 35 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇంకా రైతు సాయం, ఈ యొక్క సాగు సాయం అందింది. ఇంకా సుమారుగా 40 లక్షల కుటుంబాలకి రైతు బంధు సాయం అందాల్సి ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు మాట దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా మనకు ఆయన మాటల్లో ఆయన ప్రభుత్వం యొక్క పనితీరు అర్థమవుతూనే ఉన్నది. మరి ఈసారైనా ఫిబ్రవరి నెలాఖరికల్లా రైతు బంధు సాయాన్ని అందరికీ అందజేస్తామని ఒక రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రైతు బంధుకు వేలాయే, ఇకనైనా రాదయ్యని ప్రజల యొక్క ఆందోళన నుంచి తగ్గించే ప్రయత్నం రైతు బంధుని విడుదల చేస్తారా లేదా మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ రైతులు గనుక ఈ రైతు బంధు సాగు సాయం ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఫిబ్రవరి కల్లా ఒకవేళ అందకపోతే డెఫినెట్ గా ఇది కూడా ప్రతిపక్ష పార్టీలు అదునుగా చూసుకొని వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిపే అవకాశం ఉన్నది. రైతులు కూడా బయటకు వచ్చి తన బాధను వెలిగెక్కే అవకాశం డెఫినెట్ కనిపించబోతుంది. కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ సమయంలోనే రైతుల నుంచి కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేకపోలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ రుణమాఫీ గురించి కూడా ప్రస్తావన వచ్చిన అసెంబ్లీ సెషన్ లో బట్టి విక్రమార్క ప్రస్తావన తీసుకొచ్చిరు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో. కానీ దాని గురించి గైడ్ లైన్స్ మాత్రం ఇంకా కూడా ఇంకా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంకెటువంటి గైడ్ లైన్స్ కానీ ఎప్పుడు చేస్తారు ఏందని విషయం మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించే దాఖలాలు లేవు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు కనబడుతున్నాయంటే కేవలం మాటల వరకు మాత్రం పరిమితం అవుతున్నాయి. కానీ చేతల రూపంలో మాత్రం కాస్త లేట్ గానే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి వాళ్ళు చెప్పిన హామీ మేరకైతే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు నెల రోజుల్లోపే రైతులందరికీ రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిన హామీని ఎంతమేరకు వాళ్ళు అమలు చేయబోతున్నారో ఇప్పటికే మాట తప్పిన ప్రయత్నం. మరి కనీసం దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఏ మేరకు ఆచరణ రూపం దారుస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కూరలుగా రైతు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పిన సమయం మాత్రం ఆసన్నమైంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతుంది రైతు బంధు విషయంలో అనేది.